అందరికీ నా నమస్కారాలు. మా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నేను న్యాయం కోసం హక్కుల గురించి పోరాడతాను. ఇది తప్ప అని నేను అడుగుతున్నాను. అయితే ఇప్పుడు మాసప్నేంగ్ హాకీ గ్రౌండ్ దగ్గర కొన్ని గుడిసెలు ఉండేయండి. 89 సంవత్సరాల నుంచి ఉన్నారు అక్కడ. అయితే ఆ గుడిసెలన్నీ ఏం చేశారంటే ఆసిఫ్ నగర్ మండల్ తహసీల్దారు, మేదిపట్నం పోలీసు వాళ్ళు, సిఐ, ఎస్ఐ కలిసి అవన్నీ గుడిసెలు తగలబెట్టేశారు. అప్పుడు నాంపల్లి ఆడియోకు కూడా బాగా తెలుసు. అయితే నాకు అక్కడ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చాను. అక్కడ వాస్తవమే, ఇగో ఇక్కడ అన్ని గుడిసెలు తగలబెట్టేశారు. ఇది పిఎస్ నగర్ హాకీ గ్రౌండ్ బ్యాక్ సైడ్లో ఈ గుడిసెలు తగలబెట్టేశారు. ఇది సాక్ష్యం. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఇవి సాక్ష్యము. ఎందుకంటే ఆ పేదవాళ్ళు పాపం ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు, పాప అమాయకులు వాళ్ళు, ఇగోండి అన్ని గుడిసెలు తగలబెట్టేశారు. దీని గురించి నేను ఆల్రెడీగా దీని గురించి ఇట్లా గుడిసెలు తగలబెట్టేశారు, అక్కడ ఉన్న వాళ్ళకు అన్యాయం జరిగింది అని నేను హైకోర్టు చీఫ్ జడ్జి గారికి నేను కంప్లైంట్ ఇచ్చానండి. హైకోర్టు చీఫ్ జడ్జి గారికి, హైకోర్టు చీఫ్ జడ్జి గారికి, తెలంగాణ డీజీపీ గారికి, సిటీ సివిల్ కోర్టు జడ్జి గారికి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయితే ఇది వాస్తవమా కాదా అని సిటీ సివిల్ కోర్టు జడ్జి మురళీమోహన్ గారు ఒక నోటీస్ ఇచ్చారు. ఎవరికి? హైదరాబాద్ కలెక్టర్ గారికి, హైదరాబాదు ఆడియో గారికి, ఆసిఫ్ నగర్ మండల్ ఎంఆర్ఓ గారికి నోటీస్ ఇచ్చారండి. రెండోసారి నోటీస్ ఇచ్చారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కరెక్ట్ రికార్డ్ ఇవ్వాలి. మాకు ఆ పేదవాళ్ళకి అక్కడ అన్యాయం జరిగిందని చెప్పారండి. నేను న్యాయం కోసం, హక్కుల గురించి నేను అక్కడ పోరాడాను. న్యాయం కోసం, న్యాయం కావాలని నేను ఆల్రెడీగా నేను ల్యాండ్ కమిషనర్ దగ్గరికి కూడా నేను వెళ్ళాను. అయితే కమిషనర్ గారు, ల్యాండ్ కమిషనర్ విద్యాసాగర్ గారు అక్కడ ఉన్న వాళ్లకు ఇళ్ల స్థలాలు పక్క ఇచ్చేయాలని ఆర్డర్ జారీ చేశారు. ఇది ఆర్డర్ కాపీ అండి. ఇది ల్యాండ్ కమిషనర్ విద్యాసాగర్ గారు ఆర్డర్ జారీ చేశారు, ఇచ్చేయాలని ఆర్డర్ జారీ చేశారు. దీంట్లో ఆర్డర్ జారీ చేసినాక ఎస్సీ లిస్టు తయారైందండి. ఎక్కడ? ఆసిఫ్ నగర్ మండల్ తహసీల్దార్ చేశారండి. ఎస్సీ లిస్ట్ తయారైనట్టు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎంఆర్ఓ సంతకాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ ఎస్సీ లిస్ట్ తయారైనట్టు నా దగ్గర మొత్తం పూర్తిగా ఆధారాలు ఉన్నాయండి. ఈ ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేని నేనేం మాట్లాడతలేను, ఆధారాలు బట్టి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను న్యాయం కోసం, హక్కుల గురించి నేను పోరాటం చేస్తూ ఉంటే నాకు మేదీపట్నం పోలీస్ వాళ్ళు, ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి, ఎస్ఐ మధుకర్ గౌడ్, కొంతమంది కానిస్టేబుల్స్లు, నేను పంజగుట్ట చౌరస్తా దగ్గర నిలబడ్డాను. అయితే నన్ను అంటే సివిల్లో వచ్చారు. పంజగుట్ట చౌరస్తా నేను బస్ స్టాండ్ దగ్గర నిలబడితే నన్ను పట్టుకొచ్చారు. మేదీపట్నం పోలీస్ స్టేషన్లో నాకు 5 రోజులు పెట్టారండి. 5 రోజులు పెట్టి నాకు బాగా హింసించారు. నా ఇంటి ఫ్యామిలీ నెంబర్ తెలియదు, నా ఫ్రెండ్స్లకు తెలియదు, ఎవరికి తెలియకుండా నన్ను మేదీపట్నం పోలీస్ స్టేషన్లో లాకప్లో పెట్టి 5 రోజులు ఇష్టమున్నంత కొట్టారు. నన్ను ఎట్లా కొట్టారంటే మహాఘోరంగా కొట్టారండి. కాళ్ళతోటి తన్నారు, నాకు చేతులతో ముక్కలతో కొట్టారు. నాకు ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి, ఎస్ఐ మధుకర్ గౌడు లంచ్ కొడుకాన్ని తిట్టాడండి. ఏ అధికారంతో తిట్టారు? మరి నా మీద ఏ సెక్షన్లు పెట్టారు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు నాకు కూడా తెలియదు. మరి వీళ్ళు ఎఫ్ఐఆర్ రాస్తే నాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు. ఏ అధికారంతో ఇవ్వలేదు? నాకు సమాధానం ఇవ్వండి. ఇప్పుడు నేను తప్పు చేస్తే నేను తప్పు చేశానని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకవేళ కేసు బుక్ చేస్తే, కేసు నమోదు చేస్తే ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వాలి కదా. నాకు ఇవ్వలేదండి. అయితే 6వ రోజుకు నాంపల్లి 6M కోర్టుకు తీసుకెళ్లారు. నేను ఏ తప్పు చేయలేదని కూడా జడ్జి గారికి కూడా చెప్పాను నేను. అయినా కానీ జడ్జి గారు వినలేదు. ఇన్స్పెక్టర్ గారు ఏదైతే ఫైల్ పే చేశారో దాని ప్రకారం నాకు రిమాండ్ చేశారండి. అయితే నేను చెల్లపల్లి జైలు పంపించారు. 90 రోజులు జైల్లో ఉన్నాను. దాని తర్వాత నేను సింగిల్ సెక్యూరిటీ తీసుకొని నేను బయటికి వచ్చాను. వచ్చినాక ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి, ఎస్ఐ మధుకర్ గౌడు మేదీపట్నం పోలీస్ స్టేషన్ పిలిపించి ఏమన్నారంటే, నాకు మీ కేసు అయిపోయింది, మళ్ళీ సరే మీరు మేదీపట్నంకు రావద్దని చెప్పారండి. నేను చెప్పినందుకు వెళ్ళిపోయినానండి. వెళ్ళిపోయినాక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నా మీద వారెంట్ జారీ చేశారు. మళ్ళా వారెంట్ మీద
నాకు అరెస్ట్ చేశారు. మళ్ళా నాకు 6M కోర్టుకు తీసుకెళ్లారు. మళ్ళా నాకు చెల్లపల్లి జైలు పంపించారండి. మళ్ళీ ఏం చేశారంటే వచ్చినాక మళ్ళీ అదే కేసు మీద మళ్ళా నాకు ఇంకోసారి నాకు మూడోసారి నా మీద కేసు బుక్ చేశారండి. అదే కేసు మీద అదే సెక్షన్ మీద నాకు మళ్ళీ కేసు చేసి నా మీద కేసు నమోదు చేసి మళ్ళీ 6M కోర్టులో నాకు పే చేసి మళ్ళీ నాకు చెంచల్గూడ జైలు పంపించారండి. అవునండి, చెంచల్గూడ జైలు పంపించారు. నేను ఇది మూడోసారి జరిగింది. అంటే జడ్జి గారు అసలు అడగాలి, తప్పు చేశాడా లేదా కనుక్కొని జడ్జి గారు న్యాయం చేయాలి. మరి నాంపల్లి 6mm కోర్టులో మరి న్యాయం జరగలేదు కదా. 13 సంవత్సరాల నుంచి నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. మరి ఎందుకు న్యాయం చేస్తలేరు? న్యాయస్థానంలో న్యాయం చేయాలి కదా. మరి పోలీసులకు పోలీసులు ఏమయ్యారు? పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క జైల్లో, చెల్లపల్లి జైల్లో కూడా ఏ తప్పు చెయ్యని వాళ్ళు పాపం అమాయకులు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. చెంచల్గూడ జైల్లో ఇక్కడ మన చెంచల్గూడ జైల్లో కూడా అట్టే జరుగుతుంది. చెల్లపల్లి జైల్లో కూడా తప్పు చేయని వాళ్ళు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. ఎందుకంటే నేను పోయినా కదా జైలుకు, నాకు తెలుసు. పాపం అమాయకుల వాళ్ళకు కూడా వాళ్ళకు పోలీసు వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలని అమాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు. దీంట్లో కొంతమంది దాన్ని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సొసైటీ చేసుకుంటున్నారు. దీని బాధ్యత కేవలం మన జడ్జి గారు బాధ్యత. ఎందుకంటే పోలీసు వాళ్ళు అక్రమ కేసులు పెట్టి మన కోర్టుకు పే చేస్తున్నారు కదా. మరి జడ్జి గారు అడగాలి, రిమాండ్ చేసే ముందు అడగాలి, మీరు తప్పు చేశారా చేయలేదా, తప్పు చేస్తే ఏం తప్పు చేశారని అది రుజువు చేయాలి కదా, నిరూపించాలి. మరి ఒక వ్యక్తి తప్పు చేస్తే 5 రోజులు 6 రోజులు ఏ అధికారంతో పోలీస్ స్టేషన్లో పెడతారు? ఎంత పెద్ద తప్పు చేసినా కానీ నేరస్తులు 24 గంటల్లో కోర్టులో సబ్మిట్ చేయాలని చట్టంలో లేదా? చెప్పండి. చట్ట ప్రకారం మాట్లాడుతున్నాను కదా, రూల్స్ ప్రకారం మాట్లాడుతున్నాను కదా. నేను ఏ తప్పు చేయలేదని కూడా హైకోర్టు చీఫ్ జడ్జి గారికి నేను ఆల్రెడీగా కంప్లైంట్ ఇచ్చాను. సిటీ సివిల్ కోర్ట్ నేను జడ్జి గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఆర్ సివిల్ కోర్ట్ నేను జడ్జి మురళీమోహన్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకంటే ఆసిఫ్ నగర్ మండల్ తహసీల్దార్ మీద వాళ్ళు తప్పు చేశారు కనుక ఇక నోటీస్ పంపించాను నేను. ఎందుకంటే ఇది వాస్తవమే కనుక. ఇది జడ్జి గారు, సిటీ సివిల్ కోర్టు జడ్జి గారు నోటీస్ ఇచ్చారు. ఎవరకు? హైదరాబాద్ కలెక్టర్ గారికి, నాంపల్లి ఆర్టీఓ గారికి, ఆసిఫ్ నగర్ మండల తహసీల్దార్ గారికి నోటీస్ ఇచ్చారు. నా దగ్గర నుంచి పోలీసు వాళ్ళు, మేదీపట్నం పోలీసు వాళ్ళు, ఇన్స్పెక్టర్ గారు మధుకర్ స్వామి, ఎస్ఐ మధుకర్ గౌడు నా దగ్గర నుంచి 2 సెల్ ఫోన్స్ గుంజుకున్నారు. కోర్టులో సబ్మిట్ చేయలేదు. నా దగ్గర వీడియో కెమెరా, సోనీ వీడియో కెమెరా, సింగిల్ వీడియో కెమెరా ఫిలిప్స్, నా దగ్గర 10,000 రూపాయలు నెట్ క్యాష్ గుంజుకున్నారు. ఇంతవరకు కోర్టులో సబ్మిట్ చేయలేదు. ఎందుకు చెయ్యలేదు? నాకు ఆల్రెడీగా ఏ కేసు పెట్టారని ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఎందుకు ఇవ్వలేదు? దానికి కారణం ఏంది? ఇది మన నాంపల్లి కోర్టు 6M కోర్టు జడ్జి గారు అడగాలి కదా. మరి పోలీసులు వాళ్ళు అక్రమ కేసులు పెట్టి పేదవాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు కదా. మరి పోలీసులకు అడుగుతలేరు ఎందుకు? పోలీసులు అవినీతి పని చేస్తున్నారు, లఫంగా పని చేస్తున్నారు పోలీసులు. మరి పోలీసులకు ఎందుకు ఫేవర్గా మాట్లాడుతున్నారు? అంటే ఒక పోలీసులు తప్పులు చేస్తే పోలీసులకు అడిగేవాడు ఎవడు లేరా? మా సొంటోళ్ళు అమాయకులు ఏ తప్పు చెయ్యండి మాకు శిక్ష ఎందుకు వేస్తున్నారు? జడ్జి గారికి నేను అడుగుతున్నాను. ఎందుకంటే మాకు అడిగే హక్కు పూర్తిగా ఉంది. ఒకటే సెక్షన్ మీద, ఒక్కటే కేసు మీద 3 సార్లు ఎట్లా కేసు బుక్ చేస్తారు? ఏ అధికారంతో చేస్తారు? ఏ చట్టంలో రాసి ఉందా అని నేను అడుగుతున్నాను. నాంపల్లి 6M కోర్టు జడ్జి గారు నాకు సమాధానం ఇవ్వాలి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇవ్వాలి. హైకోర్టు చీఫ్ జడ్జి గారు సమాధానం ఇవ్వాలి. ఇక్కడ అమాయకుల మీద పోలీసులు వాళ్ళు తప్పులు కేసులు పెట్టి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ మేదీపట్నం ఇన్స్పెక్టర్ మీద, ఎస్ఐ మీద, అక్కడ కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోవాలని ఈ పేదవాడు మహమ్మద్ చాంద్ పాషా చేతులెక్కి నమస్కారం జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను 13 సంవత్సరాల నుండి నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నాను, పేషీలకే తిరుగుతున్నాను. నా కేసు కొట్టేయాలి. ఏ తప్పు చెయ్యలేదు నేను, అమాయకుని నేను. హక్కుల గురించి న్యాయం కోసము నేను పోరాడు తప్ప
నిజం చెప్పుడు తప్ప ఆ పేదవాళ్ళకి అక్కడ అన్యాయం జరిగింది. నేను వాళ్ళ గురించి నేను మాట్లాడాను. ఇది తప్ప అయితే నా మీద అక్రమ కేసులు పెట్టి నాకు జైలు పాలు చేశారు. నా జీవితాలను నాశనం చేశారు. అసలు పోలీసులు అసలు ఎట్లా మంచి సావు రాదు పోలీసులకు. ఎందుకంటే పోలీసు వాళ్ళు జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పడు, అబద్ధాలు చెప్తారు. అందరికీ నమ్మాలి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కు నమ్మొద్దని ప్రతి ఒక్క న్యాయవాదులకు జడ్జిలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా కేసు నాంపల్లి శిక్షంలో ఉంది. 13 సంవత్సరాల నుంచి నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. నేను ఏ తప్పు చేయలేదు. నా కేసు కొట్టేయాలని నేను తెలియజేస్తున్నాను. నా దగ్గర నుంచి తీసుకున్న వస్తువులు పోలీసు వాళ్ళు నాకు తిరిగి ఇవ్వాలి. వాళ్ళు తప్పు చేసింది వాళ్ళు తప్పు ఒప్పుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే 13 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నాను ఆ నాంపల్లి 6mm కోర్టుకు. నేను ఏ తప్పు చేయలేదు. నేను ఒక్కటే సమాధానం నేను అడుగుతున్నాను, జడ్జి గారు మీరు కరెక్ట్ జడ్జి ఉంటే, మీరు మీ దగ్గర మానవత్వం ఉంటే, మీ దగ్గర విశ్వాసం ఉంటే, మీరు కరెక్ట్ న్యాయం చేస్తూనే ఉంటే మీరు చెప్పండి. ఒక కేసు మీద 3 సార్లు నాకు ఎట్లా కేసు బుక్ చేస్తారు? చట్టంలో ఉందా? ఏ అధికారంతో కేసు నమోదు చేశారు నాకు? ఒక్క కేసు మీదనే. అవునండి, అవే సెక్షన్లు పెట్టారు మా మీద. అవే సెక్షన్లు పెట్టి నా మీద 3వసారి నాకు జైలు పాలు చేశారు. ఎట్లా ఇది రూల్స్ ఉందా అని నేను ప్రతి ఒక్క జడ్జి గాళ్లకు లాయర్లకు కూడా అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ ఇవ్వగలుగుతారా? నేను ఒక పేదవాడిని, నేను సోషల్ వర్కర్ని. నేను ప్రజల గురించి పోరాడతాను, న్యాయం కోసం పోరాడతాను. నేను నా ప్రాణాలకు భయపడను. ఎవడైతే అవినీతి పని చేశాడో వాడు భయపడతాడు. ఎవడైతే నృత్య పని చేశాడో వాడు భయపడతాడు. ఎవడైతే లఫంగా పని చేస్తున్నాడో వాడు భయపడతాడు. పోలీసులకు పుణ్యానికి తింటున్నారు. అవునండి, పేదవాళ్ళకు ముంచేసి తింటున్నారు. అవినీతి పని చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. దయచేసి నాంపల్లి 6M కోర్టు జడ్జి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేనే తప్పు చెయ్యలేదు. నేను తప్పు చేయలేదని కనుక ఆ ధైర్యంతో చెప్తున్నాను. దయచేసి దీని మీద గమనించి నా కేసు కొట్టేసి ఆ పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నా దగ్గర తీసుకున్న వస్తువులు నాకు వెంటనే తిరిగి ఇప్పించాలని కూడా నేను జడ్జి గారితో మనవి చేసుకుంటున్నాను. మా పేరు మహమ్మద్ చాందు పాషా. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంట్లో మా తెలంగాణ స్టేట్లో ఉన్న మీడియా వాళ్ళు కూడా పోలీసులకు బానుసులైపోయారు. ఉన్న వార్తలు పెట్టారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వార్తలు పెడుతున్నారు. నేను 13 సంవత్సరాల నుంచి నాకు అన్యాయం జరిగిందని కూడా నేను ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నేను తెలియజేసినాక కూడా పోలీసులకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే డబ్బులకు లొంగిపోతున్నారు. మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎవడైతే డబ్బులకు లొంగిపోయిండో ఆ మీడియా మిత్రులకే చెప్తున్నాను. నేను అందరికీ చెప్తలేను. దయచేసి నాకు న్యాయం జరిగినట్టు చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నేను రిక్వెస్ట్ చేసి కూడా మనవి చేసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.